అండ్ ఆల్సో ఐ సా ద రిజల్ట్స్. ఇట్స్ ప్రిటీ ఇంప్రెసివ్. చాలా మందికి 20+ వచ్చాయి. గుడ్, కీప్ ఇట్ అప్. అలాగే రాయండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? లెట్ మీ స్టార్ట్ హియర్. సో కమింగ్ టు ద yesterday's క్లాస్. ఓకే, సో నిన్నటి క్లాస్లో మనం ఏం చేసాము? వీ హ్యావ్ క్రియేటెడ్ మల్టిపుల్ ఏపీఐస్, రైట్? సో మనం నిన్నటి క్లాస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏపీఐస్ అనేది క్రియేట్ చేసాం. ఆల్ రైట్. సో ఇక్కడ చూసుకుంటే మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏపీఐస్ క్రియేట్ చేసాం. అండ్ ఆల్సో డేటా ఎలా పాస్ చేయాలి, ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ నుంచి ఎలా పాస్ చేయాలి, బ్యాక్ ఎండ్ లో మనం ఆ డేటాని ఎలా రిసీవ్ చేసుకోవాలి. ఓకే, సో క్వైరీ పారామీటర్స్ ఎలా పాస్ చేయాలి, బాడీ పారామీటర్స్ ఎలా పాస్ చేయాలి అనేది నిన్న మనం డిస్కస్ చేసాం. ఆల్ రైట్. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ఈ ఇన్బిల్ట్ హెచ్టిటిపి మాడ్యూల్ యూస్ చేసుకుని మనము ఏపీఐస్ అయితే క్రియేట్ చేసాం కదా. బట్ ఇప్పుడు ఏంటంటే మనము దెర్ ఈస్ ఎ ఫ్రేమ్వర్క్ కాల్డ్ ఎక్స్ప్రెస్ జేఎస్. నాట్ ఓన్లీ ఎక్స్ప్రెస్ జేఎస్, దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్. చాలా ఫ్రేమ్వర్క్స్ అయితే ఉన్నాయి. ఎక్స్ప్రెస్ జేఎస్ అని, ఫాస్టిఫై అని, నెక్స్ట్ కోలాన్, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ అయితే ఉన్నాయి. సో ఎక్స్ప్రెస్ జేఎస్ ఏంటంటే చాలా ఓల్డ్ ఫ్రేమ్వర్క్ అండ్ ఆల్సో మోస్ట్లీ యూజ్డ్ ఫ్రేమ్వర్క్. అండ్ చాలా యూజ్ అవుతున్న ఫ్రేమ్వర్క్ వచ్చేసి, చాలా మంది యూజ్ చేసే ఫ్రేమ్వర్క్ వచ్చేసి ఎక్స్ప్రెస్ జేఎస్ అన్నమాట. సో అందుకని మనం ఏంటంటే ఎక్స్ప్రెస్ జేఎస్ క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం ఈరోజు క్లాస్ లో. మనం ఎక్స్ప్రెస్ జేఎస్ గురించి బేసిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, అసలు ఎక్స్ప్రెస్ జేఎస్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుందో ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఇన్ ద అప్కమింగ్ సెషన్ విల్ గో ఇన్ డీపర్. ఓకేనా? అప్కమింగ్ సెషన్ విల్ గో ఇన్ డీపర్. సో బేసికలీ ఎక్స్ప్రెస్ జేఎస్ కూడా ఏంటంటే, లెట్ మీ జస్ట్ క్రియేట్ ఎ ఫోల్డర్ హియర్. ఓకే, index.js. సో index.js అనే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేశాను. సో బేసిక్ గా ఈ ఎక్స్ప్రెస్ జేఎస్ కూడా ఏంటంటే, మనకు హెచ్టిటిపి మాడ్యూల్ ఉంది కదా. సో ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెస్ జేఎస్ హ్యాస్ బిన్ బిల్ట్. సో ఈ ఎక్స్ప్రెస్ జేఎస్ ఫ్రేమ్వర్క్ కూడా హెచ్టిటిపి మాడ్యూల్ ని యూజ్ చేసుకునే బిల్డ్ చేశారనమాట. కానీ దీంట్లో చాలా ఇన్బిల్ట్ ఫీచర్స్ ఉన్నాయి. సో మనం ఎక్కువ కోడ్ రాయాల్సిన అవసరం ఉండదు, సరేనా? సో అందుకనే మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్రెస్ జేఎస్ ని యూజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సిరీస్ స్పేస్ ఎక్స్ప్రెస్. సో నో ఐఎమ్ ఇన్ ద కరెంట్ ఫోల్డర్. సో నేను ఆల్రెడీ చెప్పాను ఎన్పిఎం ఎందుకు. ఇట్స్ ఎ ప్యాకేజ్ మేనేజర్, రైట్? నోడ్ ప్యాకేజ్ మేనేజర్. దీన్ని హెల్ప్ చేసుకుని మనం మల్టిపుల్ లైబ్రరీస్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ప్రాజెక్ట్ ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో వెన్ ఐ ఇనిషియలైజ్ దిస్ ప్రాజెక్ట్, యూ కెన్ సీ దిస్ package.json. చూడండి, నేను ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేశానో, ఓకే, npm init -y npm init -y ఎప్పుడైతే నేను ఇలా ఇనిషియలైజ్ చేశానో, యూ కెన్ సీ package.json హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఓకేనా? సో ఈ package.json ఎందుకంటే మనం ఏమేం లైబ్రరీస్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో యూజ్ చేసాం. ఓకేనా? మన ప్రాజెక్ట్ గురించి ఏంటి, మన ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఓకే, ఆ కంప్లీట్ డీటెయిల్స్, డిస్క్రిప్షన్స్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ద package.json. అర్థమవుతుందా? సో మనం ఏ లైబ్రరీ ఇన్స్టాల్ చేసినా ఇట్ విల్ బి యాడెడ్ ఇన్ దిస్ package.json. సో దిస్ package.json ఇస్ ద ఫైల్ విచ్ విల్ బి యూస్ఫుల్ టు ఇన్స్టాల్ ఎనీ ప్యాకేజెస్, ఎనీ లైబ్రరీస్. సరేనా? నేను ఇప్పుడు ఏం చేస్తానంటే npm install express.js. ఓకే, npm install. మీరు ఇన్స్టాల్ అని కంప్లీట్ గా టైప్ చేయండి, లేదంటే ఐ టైప్ చేసినా ప్రాబ్లం లేదు. సో ఎక్స్ప్రెస్ అనేది ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఈ లైబ్రరీ నేమ్ మనం ప్రాపర్ గా ఎంటర్ చేయాలి. సో మనకి లైబ్రరీస్ ఎలా తెలుస్తాయంటే, ఇఫ్ యూ గో టు ద npm packages, just search npm packages, you can go this npmjs.com. సో ఇక్కడ ఏంటంటే మనకు నోడ్ లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ we can see here. Okay, different type of packages which are available in the node package manager we can see. Packages and modules, I just click on it. You can see lot of packages are there for the npm. So node related projects ఏదైనా సరే, రియాక్ట్ కూడా నోడ్ రిలేటెడ్ ప్రాజెక్టే, యాంగులర్ కూడా నోడ్ రిలేటెడ్ ప్రాజెక్ట్. సో నోడ్ రిలేటెడ్ ప్యాకేజెస్ అన్ని మనం ఏంటంటే
npm ప్యాకేజెస్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ slowly loading, I'll just search express. You can see the packages, TypeScript కి, Swagger UI కి. సో ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఎక్స్ప్రెస్ జేఎస్ అయితే ప్యాకేజ్ అయితే ఇలా ఉంటుంది, ఇంపోర్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ ఎక్స్ప్రెస్. సో దిస్ ఈస్ ద వే దట్ వీ నీడ్ టు యూజ్ ద ఎక్స్ప్రెస్ జేఎస్. అర్థమవుతుంది? ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ జేఎస్. మనం ఏ ప్యాకేజ్ కావాలన్నా సరే వీ కెన్ కమ్ టు ద npm.js.com and we can search the package here. You can search the package here, and this is the MIT license. It was last updated 3 months ago. You can see 60 lakh people, more than 60 lakh people were using this same package. అర్థమవుతుందా? So this is one of the best framework for the Node.js. One of the best framework for the Node.js. అర్థమైందా ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ ఎందుకో? సో బేసికల్ గా ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ ఎందుకు, మనం ఏం లైబ్రరీస్ ఇన్స్టాల్ చేస్తున్నా ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ హియర్. Now you can see when I am installing npm install express, now you can see the dependencies లో మనకి ఎక్స్ప్రెస్ జేఎస్ అయితే యాడ్ అయిపోయింది. సో యూ కెన్ సీ ద లేటెస్ట్ వర్జన్ ఆఫ్ ఎక్స్ప్రెస్ జేఎస్. మనం స్పెసిఫిక్ గా కావాలంటే we can install npm express అండ్ ఇక్కడ మనం వర్జన్ ఎంటర్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇలా మనం పర్టికులర్ వర్జన్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. సో బేసిక్ గా ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ లో ఏంటంటే మనకు కంప్లీట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, అండ్ ఆల్సో మన ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అవ్వాలి. ఓకే, యూ కెన్ సీ హియర్ ద స్క్రిప్ట్, రైట్? సో మన ప్యాకేజ్ ఎలా మన ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అవ్వాలనేది ఈ స్క్రిప్ట్ ని బేస్ చేసుకొని మనం మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మన ప్రాజెక్ట్ లో ఏమేమి లైబ్రరీస్ యూజ్ చేసాము, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ద డిపెండెన్సీస్. ఓకేనా? సో ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్టాల్ npm i nodman. సో ఈ నోడ్మాన్ ఎందుకంటే ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు రీస్టార్ట్ ద సర్వర్, రైట్? సో మనం నోడ్మాన్ యూస్ చేసుకొని నోడ్ index.js, సో మనం ఫైల్ క్రియేట్ చేసాం కదా index.js, ఇలా స్టార్ట్ చేస్తే మనం ఏం చేంజ్ చేసినా మనం రీఫ్రెష్ చేయాల్సిన అవసరం ఉండదు. అర్థమవుతుందా? ఆటోమేటిక్ గా అది రీఫ్రెష్ అయిపోతుంది. సేమ్ మనం లోకల్ హోస్ట్ లో లైవ్ సర్వర్ లో ఎలా అయితే ఫ్రంట్ ఎండ్ ని రన్ చేసామో, సిమిలర్లీ మనం బ్యాక్ ఎండ్ ని వితౌట్ రిఫ్రెషింగ్ మనం డేటాని ఆటోమేటిక్ గా అప్డేట్ అవ్వాలంటే వీ నీడ్ టు యూస్ ద నోడ్మన్. బట్ దిస్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఇది యూస్ చేయకుంటే ఏం చేయాలి? ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు రీస్టార్ట్ ద సర్వర్. అర్థమైందా? ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ ఏంటో, ఎక్స్ప్రెస్ జేఎస్ ఏంటో, అండ్ నోడ్మాన్ ఏంటో. నౌ యూ కెన్ సీ హౌ ఈజీలీ దట్ వీ కెన్ క్రియేట్ ఏ ఏపీఐ. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? కాన్స్ట్ ఎక్స్ప్రెస్ ఈక్వల్స్ టు require express. Okay, and const app equals to express. And ఇది సింపుల్, చాలా సింపుల్. మనం http అయితే ఏదేదో రాస్తాం కదా, అలా ఏం లేదు. ఫస్ట్ మనం ఎక్స్ప్రెస్ జేఎస్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, ఐ విల్ జస్ట్ ట్రై దిస్ వే. సో మనం ఇలా కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ ఎక్స్ప్రెస్. ఓకే, సో ఎక్స్ప్రెస్ అనే ఒక ఫంక్షన్ ని మనం యాప్ కి ఇనిషియలైజ్ చేస్తున్నాం, అండ్ ఇక్కడ మనం మన ఏపీఎస్ ని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. యాప్ డాట్ గెట్ అనేది గెట్ ఏపీఐ. ఓకే, సో ఇక్కడ నేను పోర్ట్ నెంబర్ మెన్షన్ చేసి యాప్ డాట్ లిజన్, మనం దాంట్లో హెచ్టిటిపి మాడ్యూల్ ఎలా చేసామో ఇది కొంచెం సిమిలర్ గానే ఉంటుంది. ఓకే, బట్ క్రియేటింగ్ ద ఏపీఐస్ ఈస్ వెరీ వెరీ ఈజీ ఇన్. సో మనం క్రియేట్ సర్వర్ అదంతా చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఎప్పుడైతే ఇక్కడ యాప్ ఈక్వల్స్ టు ఎక్స్ప్రెస్ అని ఇచ్చామో ఆటోమేటిక్ గా ఇదేమవుతుందంటే సర్వర్ ని క్రియేట్ చేసేస్తుంది. మనం అంత కోడ్ రాయాల్సిన అవసరం ఉండదు. ఏపీఐస్ విల్ బి వెరీ వెరీ ఈజీ హియర్. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్. node index.js. There is something wrong. Okay,
maybe the way that we are importing is wrong. ఓకే, సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ జస్ట్ సేవ్ చేస్తే ఇట్ ఈస్ ఆటోమేటికలీ రీస్టార్టింగ్ ఇట్, రైట్? సో మనం అగైన్ అండ్ అగైన్ వీ నో నీడ్ టు రీస్టార్ట్ ద సర్వర్. అర్థమైందా? ఇక్కడ చూడండి, సింపుల్ గా ఒక ఏపీఐ అయితే క్రియేట్ చేసేసాం, యాప్ డాట్ గెట్. ఓకే, యాప్ డాట్ గెట్. ఇక్కడ మన ప్రాజెక్ట్ ఎక్కడ? ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ పోర్ట్ నెంబర్ 3000. సో ఐ విల్ గో హియర్, I'll just remove this. So our project is running on 3000 and it is a get API. And when I send this, you can see hello world. Okay, similar ga manam different type of APIs create cheyalante. For example, nenu ippudu app.get. Okay, ikkada manam route mention cheskovali, about comma, here we need to give the callback function. Okay na, ikkada manam callback function aithe ivvalanamata. ఓకే, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో మనకి ఏంటంటే we will receive the request and response. There will be two parameters, request and response. సో రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ మీకు కావాలంటే ఫుల్ నేమ్ ఫుల్ ఫామ్ లో కూడా మెన్షన్ చేసుకోవచ్చు, లేదా షార్ట్ కట్ లో అయినా మెన్షన్ చేసుకోండి. ఓకే, సో హియర్ we can define what data that we are sending. How simple it is. app.get ఒక సింపుల్ API క్రియేట్ చేసేసాం చూడండి. This is about page. So if I just mention about, you can see this is about page. Enta simple API creation. అర్థమైందా? చాలా సింపుల్ గా మనం API అయితే క్రియేట్ చేసేసాం. సో ఇక్కడ మనం ఏంటి, app.get అనేది మెథడ్ అన్నమాట, http మెథడ్స్. సో పోస్ట్ మెథడ్ క్రియేట్ చేయాలంటే app.post, ఓకే, స్లాష్ submit request response. ఓకే, జస్ట్ నేను ఏం డేటా రిసీవ్ చేయట్లేదు, జస్ట్ సబ్మిట్ అనేది మెన్షన్ చేస్తున్నాను. సో ఇట్ విల్ బి ద పోస్ట్ API. I'll just mention submit. You can see form submitted successfully, and we can receive the data properly, console.log. సో మనం ఎస్టర్డే మనం చూసుకుంటే రిక్వెస్ట్ బాడీని ఇట్ ఈస్ లిటిల్ బిట్ డిఫికల్ట్ టు యాక్సెస్ ద రిక్వెస్ట్ బాడీ ఇన్ HTTP మాడ్యూల్, రైట్? సో మనం ఇక్కడ చూసుకుంటే చంక్ యూస్ చేసుకుని రిక్వెస్ట్ బాడీని తీసుకున్నాం, రైట్? బట్ మనం ఎక్స్ప్రెస్ జెస్ లో అలా కాదు, డైరెక్ట్ గా మనం రిక్వెస్ట్ డాట్ బాడీలో మనము డేటా అయితే రిసీవ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సబ్మిట్ లో రా అండ్ ఐ విల్ బి సెండింగ్ ద JSON user underscore name. Okay, so ఇలా నేను సింపుల్ గా డేటా పంపిస్తే you can see when I am sending this data, you can see this requested body. Requested body. Requested body is not post submit requested body. Let me just receive const user underscore name. Okay, name just user underscore name. Let me just, yes, something else wrong. What is this wrong? Let's just resolve this. Cannot use a non-requested body. Is undefined.
app.post / submit requested body requested body. Okay, maybe from the front end we are not sending it properly. Where is the postman? Postman. JSON and Scratch API here. Post API, local host submit body form data user underscore name. So just comment this. Yes. Test. So send this. Why it is not getting? Okay, this we will resolve later. But for now, you need to understand. So మనం APIs ఎలా క్రియేట్ చేయాలి అర్థమైందా? app.get, app.post. Okay. How simple that we can create the APIs. Got it? Any doubts in creating the APIs? Any doubts in creating the APIs? Any doubts in creating the APIs? Please let me know. Okay, let's just see the query parameters. How can we receive it? So I'll just console here, console.log, console.log, request.query. Okay, request.query. So for this get API, so here it is about. I'll just send query parameters name test. So if I send this, you can see the query parameter that we received. Query parameter. Similarly, we can receive the body params as well. Same way we can receive the body params. But why we are not able to receive the body params is the question here. Past data equals to just okay body param like here we need to pass the body param. It's not needed. Right. What is coming at undefined request.body. But we are getting the query params with the help of request.query. So body params, why it is not getting? So local host doesn't submit post body raw. See, send. Still it is not getting. Here it should be JSON. There is something else wrong. Okay, let's create some other API. app.post. app.post. We will create. Please mute yourself. Please mute. So I'll just send some data here. Please mute.
సో ఇక్కడ ఇంకొక API క్రియేట్ చేశాను. లెట్స్ సీ దట్ వై we are not receiving the data. Local host 3000. So DB API slash data body raw data I'm going to send, and it will be in JSON page 26. Yes, in this JSON data received successfully, but when it comes to the code website is not getting requested body, I'm not able to receive. Request that body is always undefined. Yes. Australia. Now I got it. So basically మనం ఏం చేయాలంటే కాస్ట్ app.use. This is the reason. సో app.use express.json. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇలా రాస్తామో, సో బేసిక్ గా మనం HTTP మాడ్యూల్ ఏం చేసాం, వీఆర్ రిసీవింగ్ ద డేటా ఇన్ చంక్స్, రైట్? వీఆర్ రిసీవింగ్ ద డేటా ఇన్ చంక్స్. ఈవెన్ ద express.js ఆల్సో బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ ద HTTP మాడ్యూల్, రైట్? అందుకని మనం ఏం చేయాలంటే we need to mention that express.json మన అప్లికేషన్ వచ్చేసి express.json వచ్చేసి యూస్ చేస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేయాలి. సో దిస్ ఈస్ a kind of middleware where we are going to pass the JSON bodies. Okay, JSON bodies. So when we mention this, now when I submit this, then you can see the data. You can see here the age in the body params that we received 26. ఓకే, సబ్మిట్ లో కూడా మనము డేటాను అయితే రిసీవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన సబ్మిట్ API ఉంది కదా, సో హియర్ వి విల్ బి హ్యావింగ్ సమ్ డేటా, నేమ్ రికీ. ఓకే, అండ్ ఇక్కడ మనం ఏదైనా పారామీటర్స్ కావాలంటే ఈమెయిల్ ricky@gmail.com. okay, I'll just pass this. You can see the data that we received. అర్థమైందా? సో ఇలా మనం ప్రాపర్ గా డేటా అయితే సెండ్ చేయొచ్చు, అండ్ ఆల్సో వీ కెన్ రిసీవ్ ద డేటా. సో హౌ సింపుల్ క్రియేటింగ్ ద APIs ఇన్ express.js, రైట్? సో మనం డేటా పాసింగ్ కూడా చాలా ఈజీ కదా, బాడీ పారామ్స్ అయినా క్వైరీ పారామ్స్ అయినా, రైట్? హౌ సింపుల్ అండ్ హౌ ఈజీ ఇట్ ఇస్ టు క్రియేట్ ద APIs. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ హౌ వీ కెన్ క్రియేట్ ద APIs ఇన్ express.js. Very simple way that we can create the APIs in express.js. Now let's see a simple API with the path parameter. మనకి ఇప్పటి వరకు we know the query parameter, right? And we know the body parameters. Okay, body parameters, query parameters అయితే ఇలా పంపించాలి, body parameter ఇట్లా బాడీలో మెన్షన్ చేసి పంపించాలి. Now we'll see the path parameter. Path parameter అంటే, so for example let me create an API dot get /order /id. సో ఇక్కడ ఏంటంటే యూజర్ వచ్చేసి ఒక పర్టికులర్ ఆర్డర్ ఐడి బేస్ చేసుకొని సర్చ్ చేస్తున్నాడు. సో ఆ ఆర్డర్ మీద క్లిక్ చేసినప్పుడు ఆర్డర్ డీటెయిల్స్ అన్ని పంపించాలి. సో మనకి ఏంటంటే ఇక్కడ ఏపీని డైనమిక్ గా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ ఏపీని అర్థమైందా? ఎలా అంటే, సో ఇక్కడ మనం చూడండి, colon and ID we are mentioning, right? Like this we can mention some other path parameters as well. సో ఇక్కడ మనం మెన్షన్ చేసి పంపిస్తున్నాం కాబట్టి దాన్ని path parameter అంటాం. path parameter. సో in the API path itself we are mentioning some parameters. అర్థమవుతుందా? API path లోనే మనం మన ఇన్పుట్ పారామీటర్స్ అయితే మెన్షన్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే,
సో యాప్ లోకల్ హోస్ట్ 3000 /order, and here we need to pass the order ID. Okay, 1 2 3 4 order ID 1 2 3 4 పంపించాను అనుకోండి. Now you can see 1 2 3 4 we received the ID as 1 2 3 4. ఆర్డర్ ఐడి 1 2 3 4 యొక్క డీటెయిల్స్ ని మనం సెండ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాము, అవుట్పుట్ లో we have just sent only the string data, రైట్. మనం ఇప్పటి వరకు అవుట్పుట్ లో స్ట్రింగ్ మాత్రమే పంపించాం. సో మనం JSON ని ఎలా పంపించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ response.json. సో ఇక్కడ ఇన్సైడ్ దిస్ we can mention మెసేజ్, ఏదైతే పారామీటర్స్ కావాలో ఆ పారామీటర్స్ అయితే మెన్షన్ చేసి పంపించవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనం డేటా అయితే పంపించవచ్చు. ఎర్రర్ ఫాల్స్, okay. So now you can see when I hit this API, we just need to comment this. Now you can see the response in JSON format. సో మనకు ఆల్మోస్ట్ APIs అన్ని మనం ఏం చేస్తామంటే రెస్పాన్స్ లో JSON ఫార్మాట్ పంపిస్తాం అనమాట. అర్థమవుతుందా? JSON ఫార్మాట్ లో ఎందుకు పంపిస్తాము? It will be easy to process the data in the front end and easy to understand the data as well. Okay, so another way to send the data, for example, okay, so I'll just comment this one. If order ID, if ID equals to 1 2 3, okay, ID ganaka equals to 1 2 3 అయితే మనం ఏం చేయాలి? సో I'll just send response. I'll just copy the same response. Okay, I'll just uncomment this. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఒకవేళ ఐడి గనక ఆర్డర్ ఐడి గనక మనకు 1 2 3 గనక ఉంటే, ఓకే, ఆర్డర్ ఐడి గనక 1 2 3 గనక ఉంటే, దెన్ ఆర్డర్ డీటెయిల్స్ ఇక్కడ మెసేజ్, సో స్టేటస్ ప్రాసెసింగ్ అని పెడతాను. ఓకే, ఒకవేళ ఆర్డర్ ఐడి 1 2 3 కాకుంటే, ఓకే, ఒకవేళ ఆర్డర్ ఐడి 1 2 3 కాకుంటే, దెన్ వీ నీడ్ టు మెన్షన్ response.json error true message order ID not found. ఓకే, సో ఇలా అయితే పంపించేస్తాం. బట్ ఇక్కడ మనకి ఏంటంటే we need to send the status code as well, రైట్. సో ఒకవేళ ఆర్డర్ డీటెయిల్స్ ఉంటే రెస్పాన్స్ వచ్చేసి మనం స్టేటస్ 200 అని పంపిస్తాం. ఓకే, ఆర్డర్ డీటెయిల్స్ ఉన్నాయని చెప్పేసి. ఒకవేళ ఆర్డర్ డీటెయిల్స్ లేవు అనుకుంటే 404 అని పంపిస్తాం, ఆర్డర్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని. ఓకేనా? సో రెస్పాన్స్ డాట్ స్టేటస్, ఇక్కడ మనం స్టేటస్ కోడ్ అయితే మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ బేసిక్ గా మనం ఏం చేయాలంటే ఈ ఆర్డర్ ని డేటాబేస్ లో చెక్ చేసి ఆ డేటాబేస్ లో ఆర్డర్ ఉందా లేదా అనేది, ఒకవేళ ఆర్డర్ ఉంటే దెన్ వి విల్ సెండ్ ద రెస్పాన్స్ స్టేటస్ as 200 బికాస్ ఆర్డర్ డీటెయిల్స్ ఫౌండ్, అండ్ ఆర్డర్ డీటెయిల్స్ ఆల్సో మనం JSON ఫార్మాట్ లో పంపించుకోవచ్చు. ఒకవేళ ఆర్డర్ డీటెయిల్స్ మన డేటాబేస్ లేదు అనుకోండి, అలాంటప్పుడు మనం ఏం చేయాలి, స్టేటస్ కోడ్ అనేది 404 అనేది మెన్షన్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు స్టేటస్ కోడ్స్ గురించి ఒకసారి చూడండి అని చెప్పేసి. మీరు చూడకపోతే ఇంకొకసారి రివ్యూ చేయండి స్టేటస్ కోడ్స్. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేటస్ కోడ్స్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు సెండ్ 1 2 3 4, నౌ యూ కెన్ సీ here we go. You can see we got the status as 404 not found. Okay, so order ID with 1 2 3 4 not found. So ఒకవేళ నేను 1 2 3 గనక పంపిస్తే, now you can see order details for order ID, మనం ఏదైతే డేటా ఉందో బ్యాక్ ఎండ్ లో ఆ డేటా అయితే వచ్చింది అనమాట. సో మీరు ఏం చేయాలంటే you just need to go through the HTTP status codes. So there are different type of HTTP status codes that you need to know. So go to the MDN docs. So ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ అయితే 100 నుంచి 199 వరకు మెన్షన్ చేసుకొని పంపిస్తాం.
సక్సెస్ రెస్పాన్సెస్ అయితే 200 to 299. రీడైరెక్షన్ రిలేటెడ్ మెసేజెస్ అయితే 300 to 399. ఓకే, క్లయింట్ నుంచి ఏదైనా ఎర్రర్స్ వస్తే 400 to 499. సర్వర్ నుంచి ఏదైనా ఎర్రర్స్ ఉంటే 500 to 599. సో ఇలా అయితే స్టేటస్ కోడ్స్ అయితే ఉన్నాయి. సో ఈ స్టేటస్ కోడ్స్ అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ వీల్ యూజ్ 200 to 299, 400 సిరీస్ అండ్ 500 సిరీస్. ఈ 3 సిరీసే ఎక్కువగా యూజ్ చేస్తాం. 200, 400, 500. ఈ 200 కూడా అన్ని యూజ్ చేయము. ఎక్కువగా మనము 200, 201. ఓకే, సో 200 సిరీస్ లో ఎక్కువగా రెండే యూజ్ చేసేది, 200 and 201. మనం ఏదైనా డేటాని డేటాబేస్ లో ఇన్సర్ట్ చేస్తే, ఓకే, న్యూ రికార్డ్ క్రియేట్ చేస్తే దెన్ వి విల్ సెండ్ 201. ఓకే, అండ్ ఇఫ్ వి సెండ్ సమ్ సార్ట్ ఆఫ్ సక్సెస్ డేటా, వి జస్ట్ రెడ్ ద డేటా. మనం జస్ట్ డేటా నుంచి రెడ్ చేసి ఫ్రంట్ ఎండ్ కి పంపిస్తే అప్పుడు మనం 200 అయితే సెండ్ చేస్తాం అనమాట. 202 ఆల్సో విల్ యూస్, బట్ వెరీ రేర్లీ విల్ యూస్. కమింగ్ టు 400 సిరీస్, మనం 400 అనేది యూస్ చేస్తాము, 401 యూస్ చేస్తాము, 402 యూస్ చేస్తాము, 403 కూడా యూస్ చేస్తాము, 404 కూడా యూస్ చేస్తాం. ఓకే, 400 అంటే బ్యాడ్ రిక్వెస్ట్, దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ ద క్లయింట్ డేటా, సో సర్వర్ అనేబుల్ టు ప్రాసెస్ ద డేటా. సో అలాంటి టైంలో మనం 400 అయితే పంపిస్తాం. ఒకవేళ యూజర్ కనుక అథెంటికేషన్ రాంగ్ గా పంపించాడు, ఓకే, అలాంటప్పుడు మనం 401 అన్ఆథరైజ్డ్ అనేది పంపిస్తాం స్టేటస్ కోడ్ లో. ఓకే, పేమెంట్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఓకే, దెన్ వి విల్ మెన్షన్ 402. ఓకే, హియర్ ఫార్బిడెన్ ఇస్ ఆల్సో దే. సో ఇప్పుడు చెప్పాను కదా 404 డేటా కనుక మనకు డేటాబేస్ లేదంటే దెన్ విల్ సెండ్ ద 404. అండ్ we have 500 series. Mostly we'll use the 500 and 502. Okay, 500, 502 and sometimes 503 as well. సో 500 ఎందుకంటే మనకు సర్వర్ లో ఏదైనా ఇష్యూ వచ్చేసింది, కోడ్ లో ఏదైనా లాజిక్ రాంగ్ గా రాసాము, సో మన కోడ్ కనుక క్రాష్ అయితే దెన్ విల్ సే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఓకేనా, సో మన కోడ్ వర్క్ అవ్వకుంటే దెన్ వి విల్ గెట్ దిస్ 502. ఓకే, 502. సో సేమ్ మన సర్వర్ లో ఏదైనా ఇష్యూ ఉంటే, ఓకే, ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు హ్యాండిల్ ద రిక్వెస్ట్ దెన్ వి విల్ మెన్షన్ 503 సర్వీస్ నాట్ అవైలబుల్. సో ఎక్కువగా మనం యూజ్ చేసేది ఈ కోడ్స్ అన్నమాట. ఓకే, ఎక్కువగా మనం యూజ్ చేసేది 200, ఓకే, 201 క్రియేటెడ్, అండ్ 400 సిరీస్ లో 400, 401, 503. సో ఎక్కువగా ఈ స్టేటసెస్ అయితే యూజ్ చేస్తాం. సో ఇవన్నీ HTTP స్టేటస్ కోడ్స్. ఓకే, HTTP స్టేటస్ కోడ్స్ అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ ద Express.js. very simple and very easy thing in the Express.js. We can create any kind of APIs very easily in the Express.js. అర్థమైందా? సో నెక్స్ట్ సెషన్ లో మనం ఏంటంటే, ఓకే, నెక్స్ట్ సెషన్ సో we will discuss about middleware in Express.js. ఓకే, సో మిడిల్వేర్, ఐ థింక్ మిడిల్వేర్ కూడా మీకు ఇప్పుడే అవసరం లేదు. MVC, ఓకే, MVC గురించి డిస్కస్ చేద్దాం. MVC అంటే ఏంటి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ విల్ సి DB ఇంటిగ్రేషన్. ఓకే, విత్ Postgres. ఓకే, నెక్స్ట్ సెషన్ లో MVC గురించి అండ్ డేటాబేస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. డు నాట్ మిస్ ద క్లాస్. ఓకే, ఇప్పటి వరకు మనం జస్ట్ ఒక్కొక్క ఫైల్సే క్రియేట్ చేసాం, బట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ ప్రాపర్ స్ట్రక్చర్ ఫర్ ద కోడ్. సో వీఆర్ గోయింగ్ టు ఫాలో దిస్ డిజైన్ ప్యాటర్న్. మోడల్ వ్యూ కంట్రోలర్ అనేది ఒక డిజైన్ ప్యాటర్న్. సో దట్ ఈస్ డిఫాల్ట్ ఇన్ ద Express.js. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఫాలో టు క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్స్. అండ్ డేటాబేస్ కూడా ఎలా ఇంటిగ్రేట్ చేయాలో అండ్ ఎలా యూస్ చేయాలో మనం నెక్స్ట్ సెషన్ లో అయితే క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అర్థమైందా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యు గైస్ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ నౌ. We don't have any doubts, we'll just wind up the call. Let me stop sharing.
సో నేను ఈ వీకెండ్ లో మీకు డాక్యుమెంట్ అనేది షేర్ చేస్తాను. సో యు గైస్ కెన్ గో త్రూ దట్ డాక్యుమెంట్ యాజ్ వెల్. ఓకే, టెస్ట్ బాగా రాశారు, ఇలాగే రాస్తూ ఉండండి. మంచిగా ప్రాక్టీస్ చేసి మంచిగా రాయండి టెస్ట్. So if you don't have any doubts, we'll just wind up the call. I'll just stop the recording.